మన మీద ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు మనని రిమాండ్ చేసేటప్పుడు మనము బెయిల్ పొందాలంటే మన వద్ద ఏ కాపీలు ఉండాలి, ఎలాంటి కాపీలు మనము పోలీసుల వద్ద నుంచి తీసుకోవాలి. సో మిత్రులారా, సాధారణంగా మన దేశంలో క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అనే ఒక నియమావళి ఉంది. ఈ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ నియమావళి ఏం చెప్తుంది అంటే, కోర్టుకు సంబంధించిన కార్యక్రమాలు ఎలా ఉండాలి, కోర్టు యొక్క వేళలు, కోర్టు ఏ రకంగా పనిచేయాలి, కోర్టు ఏ రకంగా సమన్లను పంపించాలి, ఇలా రకరకాల అంశాలను ఈ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అనే ఒక నియమావళి వివరణ ఇస్తూ ఉంటుంది. అయితే ఈ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ లోని రూల్ 25 ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి నేర ఆరోపణ చేయబడుతున్న వ్యక్తి, అతని మీద ఎఫ్ఐఆర్ నమోదయ్యి అతనిని రిమాండ్ చేసేటప్పుడు మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరుస్తారు. సో మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచినప్పుడు అతనికి పోలీసులు అతని మీద ఏ ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారో ఆ ఎఫ్ఐఆర్ కాపీని, రిమాండ్ కాపీని అతనికి ఇవ్వాలి. ఎందుకు అతనికి ఇవ్వాలంటే, అతను బెయిల్ పొందే అవకాశం ఉంటుంది, అతను బెయిల్ పొందే హక్కును కలిగి ఉంటాడు. ఈ కాపీలను ఆధారంగా చేసుకొని అతను ఒక న్యాయవాదిని నియమించుకొని అతను బెయిల్ పొంది బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా క్రిమినల్ కేసులో ఇరుక్కుంటే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు మీరు ధైర్యంగా నాకు రిమాండ్ కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదని అడిగితే